చెప్పు అన్న, నీ పేరేం పేరు? నా పేరు కాలింగ్ ధరన్. కాలింగ్ ధరన్. ఎక్కడ మీది? ఎక్కడ మీది? అరుణాచల్ ప్రదేశ్. మీకు తెలుగు ఎట్లా వచ్చు? తెలుగు ఎట్లా వస్తుంది అంటే 5 years చదువుకున్నా అక్కడ నేను. 5 years చదువుకున్నావా? కొద్దిగా గట్టిగా చెప్పు, ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కదా. 5 years స్కూల్లో చదువుకున్నావు, అది హైదరాబాద్లో. అది హైదరాబాద్కి రావాల్సిన, అక్కడికి ఎందుకు వచ్చినారు అనమాట? మా నాన్న కూడా ఆర్మీ కదా, నాన్న కూడా ఆర్మీ, అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదువుకున్నావు హైదరాబాద్లో? క్లాస్ 3 నుంచి 9 దాకా. 3 నుంచి 9 వరకు. 5 నుంచి 9 దాకా. 5 నుంచి 9 వరకు. అంటే అప్పుడు స్కూల్ ఏ స్కూలు? ఆర్మీ పబ్లిక్ స్కూల్. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఎక్కడ అది? అది గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్. అచ్చా. ఇంకా మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగు మొత్తం నేర్చుకున్నావు? తెలుగు వస్తుంది? 2 monthsలో నేర్చుకున్నావు. అంత ఈజీగా ఎట్లా నేర్చుకున్నావు అన్న అంత తొందరగా? అంటే నువ్వు అచ్చా, నేను హిందీ నేర్చుకున్నట్టుగా ఒక తీరుగా చెప్పాలంటే. అంటే నీకు ఇప్పుడు ఎన్ని భాషలు వచ్చి ఇప్పుడు మీకు? అంటే ముందు అయితే 7 లాంగ్వేజెస్ వచ్చు. ఇప్పుడు మర్చిపోయినారు. ఇప్పుడు ఎన్ని వస్తాయి? మాట్లాడడానికి పార్ట్నర్ లేదు. అర్థమవుతుంది నేపాలి కానీ మాట్లాడతాం అంతా రాదు. ఇప్పుడు ఎన్ని వస్తాయి దాదాపు? అందాదా హైదరాబాద్ ఒకటి వస్తుంది, ఇంగ్లీష్, హిందీ, నాగమీస్, అదే నేపాలి కొంచెం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎట్లాగో తెలుగు వచ్చు కదా, అంటే మీకు ఎలాగో తెలుగు వచ్చు కదా, ఫ్యూచర్లో అరుణాచల్లోనే ఉండాలనుకుంటున్నారా లేకుంటే హైదరాబాద్ అట్లా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? సెటిల్ అయితే అరుణాచల్లోనే అవ్వాలి, ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఉన్నాయి కదా మాకు. అచ్చా. 4 fathers ల్యాండ్ ఉన్నాయి కదా. ఫార్మ్స్ ఉన్నాయి. ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఫార్మ్స్ అంటే ప్యాడీఫీల్. అచ్చా. ప్యాడీఫీల్ ఇంకా అది ఏమంటారు, ఆరెంజ్ ఉంటాయి కదా, ఆరెంజ్ ఆర్కిడ్స్ ఉన్నాయి. అచ్చా. ఆరెంజ్ కోసం ఉన్నది అక్కడ, ఎందుకంటే ఒక సీజన్ నవంబర్ నుంచి జనవరి దాకా ఒక సీజన్ ఉంటుంది. దాంట్లో ఆరెంజెస్. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? నా ఫ్యామిలీలో 4. మొత్తం. అంటే బ్రదర్స్ ఎంత? 3 బ్రదర్స్. నువ్వు చిన్న? ఇంకా ఒక చిన్న చెల్లి. అచ్చా. చెల్లి హైదరాబాద్లోనే పుట్టింది. అవును. డిసెంబర్. అంటే మొత్తం కలిపి మొత్తం 5 మీరు? 4. నువ్వెన్నో? ఆయన మొత్తం ఫ్యామిలీ కలిసి. నువ్వెన్నో అతనివి? నేను నంబర్ ఫస్ట్ అతనివి. నీ తర్వాత ఆయన ఏం చేస్తాడు? అది నా తర్వాత ఒకరు ఉన్నారు తమ్ముడు, ఆడు ఎంఏ చేస్తుంది. వాళ్ళందరికీ తెలుగు వస్తుందా? నీకు ఒక్కడికి వస్తుంది. మీ ఫాదర్కి మదర్కి? ఇప్పుడు ఫాదర్ ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు జనవరిలోనే అయింది. అచ్చా. ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా అందరూ. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నావు? మ్యారేజ్ అయిపోయింది. ఏజ్ ఎంత ఉంటుంది నీది? నాది ఏజ్ 27. 27 ఏజ్, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఒక కొడుకున్నాడా? కొడుకుకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? కొడుకు ఇప్పుడు 5 years అయిపోయింది. 5 years కొడుకుకి. నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నావు? నేను 21 అనుకుంటా. 21 yearsలో మ్యారేజ్ చేసుకున్నావు. వదిన ఏం చేస్తుంది ఇప్పుడు? అది ఇంట్లోనే హౌస్ వైఫ్. అచ్చా. దాన్ని ఫార్మ్లా వర్క్ చేద్దాం నేను చెప్పిన. అచ్చా. సర్వీస్లో వస్తున్నాను, లేకపోతే నేను అక్కడ ఇంట్లో అక్కడ ఉండిపోయి ఫార్మింగ్ చేయాలి. అచ్చా. ఇప్పుడు అంతా అయితే ఓకే కదా? అంతా ఓకే. సర్వీస్ చేస్తున్నా కదా, వాళ్ళ కోసమే చేస్తున్నా, వాళ్ళ పని చేద్దాం. లేకపోతే నేను కూడా అక్కడే ఉండిపోవచ్చు కదా, సివిల్ లైఫ్ మస్తుగా ఎంజాయ్ చేసి అక్కడ. అంటే నీకు ఫౌజ్లోకి రావాలని ఎందుకు వచ్చిందన్న థాట్? ఈ ఫౌజ్లోకి రావాలని ఎందుకు వచ్చింది థాట్? అంటే ఇప్పుడు మెయిన్ జీబీ ఆర్మీలో పోతే నన్ను తీసుకోరు కదా. నేను భర్తీ అయ్యేటప్పుడు నేను ఏజ్ 24. మెయిన్ ఆర్మ్ ఫోర్సెస్
లిమిట్ 17 to 21 అవును. లేకపోతే 23 నోటీస్. నాకు ఏజ్ ఎక్కువ దాటిపోయింది కాబట్టి ఏఆర్లోకి వచ్చినావు. ఏఆర్లో అంటే 28 దాకా ఉంది కదా. అసలు ఎందుకు రావాలనుకున్నావు? ఆల్రెడీ మీ డాడీని చూసినావు కదా, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే రావాలనుకున్నావు. చదువు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కదా. స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు అట్లా అని చెప్పేసి దీంట్లో కొట్టేసినావు. బిజినెస్ చేసుకుంటా అనుకుంటే డబ్బులు లేదు. అచ్చా, అదే డబ్బులే ప్రాబ్లం. మెయిన్ డబ్బులే ప్రాబ్లం. డబ్బులే ప్రాబ్లం. బాగా పెద్దగా బిజినెస్ చేయాలంటే తర్వాత చేసుకుంటా. ఇప్పుడు కొంచెం కొంచెం పైసా సేవ్ చేస్తున్నా. చిన్నోడు మీ బాబు ఏం చేస్తాడు ఇప్పుడు? 5 years అతను వాడు హాస్టల్లో ఉన్నాడు. చదువుతున్నాడు. ఇంకా ఈసారి చేసేసిన. ఇంకా తెలుగు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలంటే, నేను అక్కడ ఉండేటప్పుడు రేసిజం చాలా ఉండేది. అంటే ఎట్లా? నేపాలీ చైనీస్ అంటారు. అదే కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది. గట్టిగా చెప్పాలి. అది కొద్ది గట్టి చెప్పు, మన దగ్గర మైక్ లేదు కదా. రేసిజం కొంచెం తక్కువ చేయాలి అక్కడ. ఎక్కడ? హైదరాబాద్లో. అంటే ఎట్లా చేస్తారంటే నేర్చుకోవాలి. అది కాదు, రేసిజం ఎట్లా? అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంది అని అది నేర్చుకోవాలి. నేను అక్కడ ఉండేటప్పుడు కూడా. అంటే ఏమని చేసినారు? ఏమన్నారు ఇంతకు? ఏంది నిన్నేమన్నారు? రేసిజం ఎట్లా చేసినారు? రేసిజం అంటే ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగారు ఒకసారి హిందీలో. నేను చెప్పిన నేను అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన. అది అక్కడ చైనాలో ఉందా అని అడుగున్నా హిందీలో. నేను దాని తర్వాత తెలుగులో మాట్లాడాను. నేను అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన. అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో ఉంది. ఒకసారి మ్యాప్లా చూసుకొని నాకు నువ్వు ఒకసారి చూడు. ఏ చైనీస్ ज़्यादा बोल रहे क्या? అట్లా చైనీస్ అన్నారు. చైనీస్, నేపాలీ అదొక్కటే తగ్గించుకోవాలంటావు హైదరాబాద్ వాళ్ళు. అది కూడా అంటే స్కూల్ లోపల చూసుకో. స్కూల్లో అంటే ఆ ఏజ్లో. అప్పుడు నేను ఫస్ట్ 1 year. ఓకేలా అన్న. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏంటిదంటే, నువ్వు స్కూల్ లైఫ్లో నిన్ను అట్లా అన్నారు కదా, ఆ స్కూల్ లైఫ్ ఏం తెలియని వయసు అప్పుడు అని ఉంటారు. కానీ ఇప్పుడైతే అనర్లేదు. ఎందుకంటే అంత అంటే మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు. దాదాపు ఎంతోమంది నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు అక్కడ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, బిర్యానీ సెంటర్లలో, అన్నిట్లలో వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఎవరిని కూడా అన్నారు కదా, మెచ్యూరిటీ వస్తుంది. చిన్న ఉన్నప్పుడు అది తెలియదు కదా అంతా. సరే, దాన్ని మీరు ఫేస్ చేసి ఉన్నారు, ఇక దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయండి అంతే. అట్లా ఇంకా ఏమని చెప్పాలనుకుంటారా? ఇంకా అయితే ఏం లేదు. నిన్నే తీసాగు. చెప్పు మా వాళ్ళకు, నాది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, లైక్ చేయమని చెప్పు, మంచిగా నీ భాషలో గట్టిగా. తెలుగులోనే చెప్పు, నీ స్టైల్లో. మంచిగా వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాలు మంచిగా తలకాయ.